ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత ప్రభాస్ నటించిన సలార్ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో కొత్త చిత్రం చేపడతారు. ఈ ముగ్గురు సూపర్ స్టార్లతో వరుసగా సినిమాలు చేయనున్న ప్రశాంత్ నీల్ ప్లాన్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస ప్రాజెక్టులు లాక్ చేసుకున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బాస్టర్ తో దూకుడు చూపిన నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నీల్ సలార్ 2 దర్శకత్వం వహిస్తారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సలార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తో కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ముగ్గురు సూపర్ స్టార్లతో వరుసగా సినిమాలు చేయనున్న ప్రశాంత్ నీల్ ప్లానింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. నాన్ స్టాప్ కామెడీతో నిండిన ఈ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీనాక్షి చౌదరి కామెడీ రోల్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం పండుగకు పూర్తి ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. యువ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిర్మాతలు ఈ చిత్రంపై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తుంది. ఫుల్ ఫన్ రైడ్ ను హామీ ఇస్తూ వచ్చిన ఈ ట్రైలర్ నాన్ స్టాప్ పంచ్ డైలాగ్స్ తో నిండి ఉంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అద్భుతంగా కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి కూడా కామికల్ రోల్లో బాగా ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్లు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేలా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న నాలాంటి వాణ్ణి ప్రశాంత్ నీల్లా మార్చారు కదరా వంటి డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. కింగ్ నాగ్ వాయిస్ ఓవర్, బుల్లిరాజు విజువల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తం మీద పండగ సీజన్ కు సరైన ఎంటర్టైనర్ గా ఈ చిత్రం కనిపిస్తుంది. ఇదే సిన్సియారిటీ ఆఫీస్ లో చూపించుంటే ఈ పాటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు. ఆ పనిలోనే ఉందా నాన్న? రణ్వీర్ సింగ్ తో దురంధర్ చిత్రంలో నటించిన సారా అర్జున్ IMDb పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో మొదటి స్థానం సాధించారు. ప్రభాస్, విజయ్లను వెనక్కి నెట్టి ఈ రేర్ ఫిట్ సాధించడం విశేషం. ఆమె నటన, కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధిస్తుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన నటనతో అందరినీ మెప్పించారు. రణ్వీర్ సింగ్ తో కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో సారా అర్జున్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb ట్రెండింగ్ సెలబ్రిటీస్ లిస్టులో మొదటి స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ 19వ స్థానంలో, విజయ్ 8వ స్థానంలో ఉండగా సారా వారిని దాటి టాప్ లో నిలిచారు. ఇది భారతీయ సినీ చరిత్రలో రేర్ రికార్డుగా మారింది. దురంధర్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది.